అలాగే వచ్చి తడి బట్టలతో ఇక్కడైతే వచ్చి వరబడతారు. పిల్లలైన ప్రతి ఒక్కరు ఇక్కడ వరబడితే వరబడిన తర్వాత వాళ్ళకి పిల్లల నేను నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోతుంది మనం ఎక్కడికి వచ్చాము. అదేనండి మన చెర్లోపల్లి రెడ్డమ్మ కొండకి అయితే మనం వచ్చాము. ఇవాళ అయితే మనం రెడ్డమ్మ కొండ యొక్క విశేషాలు ఆ యొక్క చరిత్ర అనేది మనం ఆ పూజారిని అడిగి వీలైతే ఆ పూజారి మాటలో ఒకసారి కనుక్కుందాం. ఏదైతే మన రెడ్డమ్మ కొండ ఉందో ఆ రెడ్డమ్మ కొండ యొక్క చరిత్ర, ఈ రెడ్డమ్మ కొండ యొక్క మొదటి విశేషాలు, ఆ విశేషాలు ఏంటి, ఆ చరిత్ర ఏంటి, ఆ రెడ్డమ్మ కొండ యొక్క ఆశీర్వాదం కూడా ఒకసారి మనం భక్తులందరికీ చేరవేద్దాం. ఓకేనా. ఇక్కడ రెడ్డమ్మ తల్లి దగ్గర భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారైన తల్లి ఈ రెడ్డమ్మ తల్లి. ఇక్కడ కులాలు లేకోకుండా దర్శనాల కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు ముక్కుబడులు ఏ విధంగా చెల్లిస్తారో కూడా మనం చూసుకోవచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళ కోరికలు తీరినప్పుడు మన స్టెప్స్ కి అయితే పసుపు కూడా పూస్తారు ఎక్కువగా జనాలు. ప్రతి ఒక్కరికి వచ్చి ఇక్కడ ఆడవారు పిల్లలు లేని వారు కూడా వచ్చి ఇక్కడ వరబడి పిల్లల సంతానం కోసం చాలా మంది ఇక్కడైతే వరపడతా మాట్లాడుకునే విధంగా మనం అయితే పూజారి గారి దగ్గర ఉన్నాము. పూజారి గురించి మనం ఆ రెడ్డమ్మ తల్లి యొక్క విశేషాలు, చరిత్ర గురించి ఒకసారి మనం తెలుసుకుందాము. జై శ్రీరామ్. తొట్లివారి వంశస్థులు సుదర్శన్ రెడ్డి పూజారి రెడ్డమ్మ తల్లి ప్రసాదంగా తొట్లివారిపల్లిలో తొట్లివారిపల్లిలో ఆ పిల్లలయ్యేదాని సంతానం కొరకు 3 ఆదివారాలు పసురిస్తాము. అక్కడ పసురు సేవించిన తర్వాత కొండకొచ్చి కోనేరులో ఒకసారి మునిగి ఇక్కడ రాగి చెట్టుకు వేప చెట్టుకు 3 చుట్లు తిరిగి ప్రదర్శన చేసుకొని అమ్మవారి కృపతో ఇక్కడ వరపడినచో పిల్లలు అయ్యేదానికి ఆమె కళ్ళకి పువ్వా పండించినట్లు వగేరా ఇంకా ఏమన్నా ఉయ్యాలు కానీ ఏదన్నా కానీ ఆమె రూపం నిజ రూపం కానీ కనపడేటట్లు పిల్లలు కానీ పెద్దలకు కానీ కళ్ళకి వస్తుంది. అమ్మవారి కృప వల్ల పిల్లలు అవుతారు. ఇక్కడ వచ్చేసి దర్శనం చేసుకొని వెళ్తుంటారు ఇట్లా అనమాట. ఒకసారి అమ్మవారు పూర్వం నుంచి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ఆమె 10 ఏళ్ళు 12 ఏళ్ళ పాప ఇక్కడ కోనేట్లో మునిగి స్నానం చేసుకొని ఇక్కడ గుండె దగ్గర పూజ చేసుకొని వేడుకుంటుండగా తురకల నవాబులు పరిపాలనలో వాళ్ళు వేట మార్గం వచ్చినప్పుడు ఇట్లా తరిమిలాడి ఇట్లా తీసుకెళ్లాలని చెప్పి అమ్మవారిని ట్రై చేస్తే అమ్మవారి భక్తురాలు శివ భక్తురాలు కాబట్టి కొండకు ముక్కుంటే 3 సార్లు మొక్కున్న తర్వాత కొండ మెరుపులాగా వచ్చి 2 పాయలు వదిలేస్తే అమ్మవారి లోనికి పోయి మళ్ళీ మూసుకునేసింది. మా పెద్దలకు 3 ఆకులు చెప్పింది అనమాట. ఒకటే నెలసరి వచ్చినప్పుడు ఒక ఆకు, సంతానం కొరకు ఒక ఆకు, తల్లికి గర్భానికి సేవించడానికి, పాపకు బాబుకు కానీ ఆయుష్యం ఉందని చెప్పి ఒకసారి ఇవ్వడానికి కానీ ఇచ్చేదానికి ఇక్కడ అమ్మవారి వల్ల పల్లె దగ్గర ఇస్తాము. ఇక్కడ కానుకలు అన్ని సమర్పించుకుంటూ ఉంటారు, మొక్కుబళ్ళు అన్ని తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ వాతావరణంలో చల్లగా ఉంటుంది. మంచి చెడు ఏదైనా కానీ బిజినెస్ పరంగా కానీ కళ్యాణ పరంగా కానీ సంతాన పరంగా కానీ అన్ని విధాల మంచి కోరికలన్నీ మొక్కుకున్నట్టువన్నీ జరుగుతాయి. ఈ కొండ ప్రాంతం అంతా వచ్చేసి బాగా ముందు చాలా రోజులుగా అడవి ప్రాంతంగా ఉంది. ఇప్పుడు డెవలప్మెంట్ వస్తూ బాగా గుడి పుణ్యక్షేత్రం అయింది. ఇట్లా కలిసి వచ్చి సార్ అదే విధంగా ఈ పుణ్యక్షేత్రంలో పిల్లలు లేని వాళ్ళకి పిల్లల భాగ్యం అనేది ముందు తాపిస్తామన్నారు. కానీ ఎన్ని రోజులు అంటే నెలసరి అయిపోయిన తర్వాత ఎన్ని నెలలకు రావాల్సి వస్తుంది? తొలివారంలో నెలసరి దాటిన తర్వాత తొలివారంలో 3 ఆదివారాలు, ఫస్ట్ ఒక వారము, రెండోది ఒక వారము, మూడోది ఒక వారము, ప్రతి కంటిన్యూగా 3 వారాలు తాగాలి. వాటి నుంచి వచ్చేసి గర్భం నిలిచిన తర్వాత 3వ నెల, 5వ నెల, 7వ నెల 7వ నెల దాకా 3 సార్లు తాగిన తర్వాత 9వ నెలలో డెలివరీ అయినప్పుడు పాప కానీ బాబు కానీ ప్రసాదం ఇస్తాం. ఇది ఆయుష్ ఉందని పల్లె దగ్గర తొట్లివారిపల్లిలో ఇస్తాము. దాన్ని తీసుకెళ్లి పాప కానీ బాబు కానీ ఆయుష్ ముందు అనేది పాలల్లో పోయాలి. ఇక్కడ పూజారులుగా వర్తిస్తున్నారు. మేము రెడ్డిస్ తొట్లి వంశస్థులు రెడ్డిస్. అటు నుంచి వచ్చేసి ఇక్కడ నుంచి పూర్వం నుంచి తాతల నుంచి కూడా మా పెద్దల నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి సేవ చేస్తూ ఉన్నారు. మా పెద్దలకి మా అనుగ్రహం అయింది. మాకు ఆడబిడ్డ అవుతుంది మా పేరు. అప్పటి నుంచి మా పెద్దలకు సంతానం కలగడానికి వాళ్ళ కళ్ళకి వచ్చి పెద్దలకు చెప్పింటే ఆనవాయితీగా మేము ఇస్తున్నాము. ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. కొంతమందికి రెడ్డమ్మ గుడి అనేది అంటే ఆదివారం మాత్రమే తెరిచి ఉంటుంది, మిగతా వేళల్లో క్లోజ్ చేసి ఉంటుంది అనేసి చాలా మంది అపోహ ఉంది. అది ఎంత గుడి తెరిచి ఉంటుంది స్వామి, ప్రతిరోజు గుడి తెరిచి ఉంటుంది. పొద్దున్నే 6:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది.
ఈవినింగ్ లో. ఇంకా ముఖ్యంగా గుడి అయితే ఓపెనింగ్ ఉండదు కొద్దిగా. నెక్స్ట్ మంత్ లో 12, 13, 14లో ఓపెనింగ్ అయిన తర్వాత పబ్లిసిటీ చేయొచ్చు. అంటే ఓపెనింగ్ ఏమన్నా 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 చేస్తున్నారు స్వామి కార్యక్రమం? మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి ఆదివారం రోజు ఇక్కడ అమ్మవారి దగ్గర పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఈ ప్రాంతం అయితే ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తము ముడుపులు కట్టేసి చెట్టుకి ముడుపు పట్టేసి ఈ ప్రాంతం మొత్తము వరబడుతుంది అనమాట. కింద కోనేరు ప్రాంతం అవుతుంది. ఆ కోనేరులో వెళ్ళి స్నానం చేసి ఆ కట్టుబట్టలతో అలాగే వచ్చి తడి బట్టలతో ఇక్కడైతే వచ్చి వరబడతారు. పిల్లలు లేని ప్రతి ఒక్కరు ఇక్కడ వరబడిన తర్వాత వాళ్ళకి పిల్లల భాగ్యం అనేది జరుగుతాయని చెప్పేసి ఇక్కడ ముడుపులు కూడా మనం చూసుకోవచ్చు. ముడుపులు కూడా ఎక్కువ ఇక్కడైతే మనం కట్టి ఉంటారు. ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం మొత్తం ఆదివారం టైంలో మనకి ఉండదు. మొత్తం అంతా ఆడవారు సాష్టాంగ నమస్కారం చేసి ఆ యొక్క అమ్మవారి నామస్మరణతో ఇక్కడైతే నిల్చుంటారు. ఈ ప్రాంతం మొత్తం అంతా అసలు ఇసుకేస్తే అంత ఇదిగా ఉంటుంది. మొత్తం అంత గ్యాప్ లేకుండా అయితే నిలబడి ఉంటారు. ఓకేనా, కట్ చేయి. ఇప్పుడు ఈ ముందు ఈ గుడి పురాతనం అంటే చాలా పురాతనమైనది. 300 సంవత్సరాల క్రితం అని చెప్పుకోవచ్చు. మనం 300 సంవత్సరాల క్రితం అనేది మనం అయితే ఈ గుడి యొక్క చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ గుడిని పాత గుడి యొక్క ముందు భాగం అనేది తీసేసి కొత్తగా నిర్మిస్తున్నారు. మొత్తగా గ్రానైట్స్ అయితే నిర్మిస్తున్నారు ఈ ప్రాంతం మొత్తం. మనం అయితే లోపలికి ఒకసారి వచ్చి చూసుకోవచ్చు. మొత్తం అంతా ఈ ప్రాంతం మొత్తం పురాతనమైన గుడి. ఈ గుడి మొత్తం లోపల మాత్రం రాతితో అయితే ఉంది. ఈ రాతితో ఉంది మొత్తం గుడి మొత్తం. ఇక్కడైతే మనం చూడొచ్చు. ఈ మొత్తం అంతా రాతిని మనం చూసుకోవచ్చు. ఎక్కువగా ఈ ఈ బండరాయి ఈ కొండ అయితే ఏదో ఉందో ఆ కొండ ఆ అమ్మవారు వేడుకోంగా నన్ను రక్షించండి అని వేడుకోంగా అప్పుడు కొండ భాగం అనేది ఒక 2 పాయలుగా చీలింది. 2 పాయలుగా చీలిన తర్వాత అమ్మవారు అనేది దాని లోపలికి వెళ్ళి తన ప్రాణాలను ఆయన రక్షించుకోవడం అనేది జరిగింది. ఈ ప్రాంతం మొత్తం మనము ఇప్పుడైతే మనకు లేదు. ఈ గుడి మనకు 11, 12 తారీఖులో ఓపెనింగ్ ఉందనేది చెప్తున్నారు. ఈ మార్చిలో 13 తారీఖు పై భాగంలో ఎదుగు నేను మెన్షన్ చేస్తాను. ఈ ప్రాంతంలో ఈ గుడి అయితే ఓపెనింగ్ ఉంది. ప్రతి ఆదివారం ఇక్కడైతే భక్తులు సంద్రోహం అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటది. ఎందుకంటే ఇక్కడ మనం కొన్ని చూసుకోవచ్చు. ఇక్కడికి వస్తే భక్తులు వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత వాళ్ళు వాళ్ళకు స్తోమత తగ్గట్టు పిల్లలు కలిగిన వారైతే ఉయ్యాలలు, వాళ్ళ కోరికలు తీరిన వాళ్ళైతే కొందరైతే కానుకలు, అమ్మకు చీరలు అలాంటివన్నీ సమర్పిస్తారు. ఇక్కడ పిల్లలు ఆడుకునే దానికి మనకైతే ఉయ్యాలు అనేది వాళ్ళ కోరికలు తీరిన తర్వాత ఉయ్యాలు అనేది పిల్లలు పుట్టిన వారు ఉయ్యాలు అనేది వాళ్ళు సమర్పిస్తారనమాట అమ్మవారికి. రెడ్డమ్మ తల్లి ఇక్కడ ముక్కున్న వారికి, సంతానం లేని వారికి సంతాన భాగ్యం కల్పిస్తుంది రెడ్డమ్మ తల్లి. అదే విధంగా కోరికలు గల వారికి కోరికలు నెరవేరుస్తుంది ఈ రెడ్డమ్మ తల్లి. ఇది ఎక్కడో కాదండి, మనకు అన్నమయ్య జిల్లా కొత్తగా నియమించబడ్డటువంటి అన్నమయ్య జిల్లా గురంకొండ మండలం చెల్లోపల్లి గ్రామంలో ఒక కొండ మధ్యలో కొండ యొక్క నెరలో ఈ అమ్మవారు అయితే కొలువు ఉన్నారు. ఎవరైనా సరే సంతానం లేని వారు ఇక్కడికి వచ్చి సంతానం కోసం ఇక్కడ ఉన్న కోనేరులో కోనేరులో స్నానం చేసి ఇక్కడ ఉన్న రాగి చెట్టు దగ్గర వరపడితే వారికి సంతాన భాగ్యం అనేది కలుగుతుంది. వాళ్ళ సంతాన భాగ్యం కలిగిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. ఉయ్యాల అనేది వాళ్ళ కోరికలు తీరిన తర్వాత ఉయ్యాల అనేది బహుళించారు. ఇట్లాంటి చాలా చాలా ఉయ్యాలు అయితే జరిగినది. ఈ రెడ్డమ్మ పండు రూపంలో కానీ, మనిషి రూపంలో కానీ, పెద్దల రూపంలో కానీ, పాపల రూపంలో కానీ వాళ్ళకు కళ్ళలో కనబడుతుంది. తరువాత వాళ్ళకు సంతాన భాగ్యం అనేది కలుగుతుందండి. ఓకే, ఇక్కడంతా చూసుకోవచ్చు. మన కొండ ప్రాంతం ఎంత తీగలు, పావురాలు, తేనెటీగలు అయితే ఎక్కువగా నివాసం ఉంటాయి. ఈ రోజు ఇప్పుడైనా మనం చూసుకోవచ్చు. ఆ గుడి ఆవరణంలో పావురాలు కూడా తిరుగుతూ ఉంటాయి ఎక్కువగా. ఇక్కడ మైల అయిన వారు ఇక్కడికైతే నిషేధం అండి. ఎందుకంటే మైల అయిన వాళ్ళని చూసి వచ్చిన వాళ్ళకి చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మైల అయిన వారు ఇక్కడ ఈ గుడికి నిషేధించబడినది. ఇక్కడ ఎక్కువగా
ఎక్కువగా మనకు కొండ ప్రాంతం కాబట్టి మనకు చూసుకోవచ్చు. ఏం ఎత్తుకుని వీడియో తీసి